సర్కారులా ఏందో నడుస్తున్నది. రేవంత్ సార్కు మిగిలిన సార్లకు నడిమిట్ల ఏదో లొల్లి నడుస్తున్నట్టు కొడుతున్నది. బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు, కానీ ఉత్తుగానే అంటున్నారు అనుకున్నా. కానీ ఇగో ఇది చూసినాక నాకు సుతం నిజమే అనిపించిందిలా. ఒకలకు తెలియకుండా ఇంకొకరు పెద్ద కథనే నడిపిస్తున్నారు సార్లు. ఈ కథ పెద్దగానే అయ్యేటట్టున్నది. రాష్ట్రంలో బీర్లు దొరుకుతలేవు, పాత కంపెనీలు బంద్ చేసి కొత్త కంపెనీలు తెప్పిస్తున్నారని ఆలీలు అనే వరకు కొన్ని దినాల కింద మందు మంత్రి జూపల్లి సార్ వచ్చి మాట్లాడిపోయిండు. ఇప్పుడు ఉన్నాయి తీసేసి కొత్త మందు పట్టుకొస్తారని బయట అంటున్నారు. నిజమేనా సారు అని విలేకరులు అడిగిర్రు. ఏహే అదేం లేదు, ఎవరు అప్లికేషన్ సుతం పెట్టుకోలే, కొత్త కంపెనీలు ఏడికెళ్ళి వస్తాయని అన్నాడు సారు. దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకుని రాసిర్రు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. చూసిండ్రు కదా, సారు ఈ మాట చెప్పి అటు ఇటు 10 దినాలు సుతం కాలేదు, అప్పుడే ఓ కొత్త కంపెనీకి పర్మిషన్ ఇచ్చిరట. ఓ దిక్కు ఎలక్షన్ కోడ్ నడుస్తూనే ఉన్నది. ఈ నడిమిట్ల కొత్త కంపెనీకి పర్మిషన్ ఎట్లిచ్చిండ్రో ఏమో సమజైతలేదు. సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీకి పర్మిషన్ ఇచ్చిరట. మరి మంత్రికి తెలవకుండా ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడా, లేకపోతే ముఖ్యమంత్రికి తెలవకుండా మంత్రి దందా నడిపిస్తున్నాడో అర్థమైతలేదు. లేదు, మీరు అట్లా రాస్తే, మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, 100 కోట్లు అంటే భయపడిపోతాం కావచ్చు, అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. కానీ అసలు ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఇదే కంపెనీ కల్తీ మందు తయారు చేసిందట. అది దాగి 24 మంది పానం పోయింది. అసోంటి కంపెనీని పట్టుకొచ్చి తెలంగాణలో ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది చాలా డౌట్ కొడుతున్నదుల్లా. మరి దీని మీద మందు మంత్రి జవాబు చెప్తాడో, లేకపోతే ఆయన మీద ఉన్న ముఖ్యమంత్రి జవాబు చెప్తాడో చూడాలి. కానీ జరంత సుక్క కడుపులో పోసుకున్నాడు అలవాటు ఉన్న వాళ్ళు అయితే జర జాగ్రత్తగా ఉండుర్రి. ధూపం మీద పోయి కంపెనీలో మందు దాగి పానాల మీదకి తెచ్చుకోకుర్రి.